Hi friends, how are you? This is Vijay. You watching Programming with Vijay channel Telugu. Today in this video, I am going to teach assignment operators in Python. What is assignment operators in Python? చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టు పర్ఫార్మ్ ద ఆపరేషన్స్ అండ్ అసైన్ ద వాల్యూస్ టు ద లెఫ్ట్ ఆపరెంట్. ఇక్కడ చూడండి, మనం అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవడానికి ఈ సింబల్ చూడండి, ఈక్వల్ టు సింబల్ని మనం యూజ్ చేస్తాం. అలానే మీకు ఎగ్జాంపుల్గా చూడండి, x equal to 7 అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అసైన్ ద వాల్యూస్ టు ద RHS ఎక్స్ప్రెషన్స్ టు ద LHS ఆపరెంట్స్. అంటే ఈ యొక్క x అనే వేరియబుల్కి ఈ యొక్క 7 అనే వాల్యూని మనం అసైన్ చేసాం త్రూ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ని మనం యూజ్ చేసుకొని. ఇక పైథాన్లో మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం ఫ్రెండ్స్. లిస్ట్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ వన్ ఈస్ యాడ్ అండ్ అసైన్ ప్లస్ ఈక్వల్ టు, and second one is subtraction and assign, third one is multiplication and assign, fourth one is division and assign, fifth one is float division and assign, sixth one is modulus and assign, seventh one is exponent and assign, eighth one is bitwise and assign, ninth one is bitwise OR and assign, 10th one is bitwise XOR and assign, 11th one is bitwise right shift and assign, 12th one is bitwise left shift and assign. వీటిని మనం యూజ్ చేసుకుంటాం ఈ యొక్క పైథాన్లో అసైన్మెంట్ ఆపరేటర్స్గా. అలానే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే లెట్ మీ షో యూ ఫ్రెండ్స్. ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. ఐడిఎల్ఈ షెల్ అనేది ఓపెన్ అయింది. ఫస్ట్ మనం యాడ్ అండ్ అసైన్ గురించి డిస్కస్ చేసుకుందాం. యాడ్ అండ్ ఫస్ట్ x ఈక్వల్ టు 10 అనే వాల్యూ తీసుకుంటున్నాను, అండ్ y ఈక్వల్ టు 20 అండ్ x ప్లస్, ఎందుకంటే మనం యాడ్ అండ్ అసైన్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ యాడ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు y, అండ్ మనం xని ఇప్పుడు ఎంటర్ చేస్తే మనకి ఎంత వస్తుంది, అవుట్పుట్ 30 అనే అవుట్పుట్ మనకి వస్తుంది. దీన్ని మనం డిఫరెంట్ వేలో కూడా మనం ఈజీగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ x ఈక్వల్ టు 10 తీసుకోండి, y ఈక్వల్ టు 20, ఇక్కడ x ఈక్వల్ టు మళ్ళీ x ప్లస్ y. ఇప్పుడు మన x అని ఎంటర్ చేస్తే 30 వస్తుంది. ఫస్ట్ మీరు ఏం తీసుకున్నారు, x ఈక్వల్ టు 10 అని తీసుకున్నారు, అండ్ y ఈక్వల్ టు 20 అని తీసుకున్నారు. ఇప్పుడు x ఈక్వల్ టు x ప్లస్ y అంటే ఫస్ట్ x ఎంత 10 అండ్ 20. ఈ 10 అండ్ 20 అనేది మన x అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, x అని ఎంటర్ చేయగానే మనకి 30 అని అవుట్పుట్ వస్తుంది. అలానే మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. అంటే నేను మీకు కొన్ని చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అలానే నేను ఇప్పుడు ఏం చూసుకుంటున్నాను అంటే ఆర్ ఆపరేటర్. ఫస్ట్ ఏం తీసుకుంటున్నానంటే ఇక్కడ కూడా నేను అలానే తీసుకుంటున్నాను, x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20 అండ్ x ఆర్ ఈక్వల్ టు y. x అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, 30 అనే అవుట్పుట్ మనకి డిస్ప్లే అయింది ఫ్రెండ్స్. అలానే మీకు నేను XOR గురించి కూడా నేను చెప్తాను. హ్యాష్ XOR ఇక్కడ కూడా అంతే, x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20 అండ్ x XOR ఈక్వల్ టు y అండ్ ఎంటర్ x. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ 30 అని వచ్చింది. అలానే సెకండ్ వన్ ఈస్ sub and assign. చూద్దాం ఫ్రెండ్స్, x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20, x మైనస్ ఈక్వల్ టు y అండ్
ఎక్స్ అండ్ ఎంటర్ చేయండి. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎగ్జాక్ట్లీ -10 అని వస్తుంది. మీకు ఇలా అర్థం కాకపోతే నేను ఇంకో వేలో చెప్తాను. x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20, x ఈక్వల్ టు x మైనస్ y. ఇక్కడ చూసారా ఇక్కడ మనం ముందుగానే మైనస్ సబ్ట్రాక్షన్ SN అని ఇచ్చాం. ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఇక్కడ కింద ఇలా ఇచ్చాను. అండ్ x అని ఎంటర్ చేయండి. మనకి -10 అని అవుట్పుట్ వస్తుంది. అలానే మనం మిగతా రిమైనింగ్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిలో మీరు నాకు బిట్ వైస్ రైట్ షిఫ్ట్ అండ్ అసైన్, బిట్ వైస్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ అసైన్, ఎక్స్పోనెంట్ అండ్ అసైన్, మోడ్యులస్ అండ్ అసైన్ గురించి మీరు నాకు అవుట్పుట్ అనేది x ఈక్వల్ టు 10 అండ్ y ఈక్వల్ టు 20 అనే వాల్యూస్ తీసుకొని అవుట్పుట్ ఎంత వస్తుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.